తెలంగాణ స్థానిక సంస్థ ఎన్నికల నిర్వహణపైన ఉత్కంఠ కొనసాగుతోంది. ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూస్తున్నారు. ఏండ్లు అనే పదం ఎందుకు వాడాల్సి వస్తుందనంటే, 2 ఏళ్ల పైబడి అవుతోంది సర్పంచ్ల పదవీ కాలం ముగిసి. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రేపు మాపు అని చెప్పి ఇప్పుడు ఏడాది 2 ఏళ్ల పాలంగా ఇప్పుడు ఈ అధికార పార్టీ కూడా 40% రిజర్వేషన్ కోసం అసెంబ్లీలో ఒకసారి చట్టం చేయడం, అసెంబ్లీలో ఇంకోసారి ఒక ప్రతిపాదన తీసుకోవడం, తీర్మానాలు చేయడాలు, జీవోలు చేయడాలు రకరకాలుగా జరిగిపోయాయి. ఎటకలకి రిజర్వేషన్ అమలైంది, రిజర్వేషన్ని ప్రకటించారు, స్కెడ్యూల్ కూడా విడుదలైంది. యాజ్ పర్ స్కెడ్యూల్ అయితే 9వ తేదీన మొదటి దఫాకు సంబంధించినటువంటి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల, ఆ రోజు నుంచి నామినేషన్ ప్రక్రియ మొదలు కావాల్సింది. కానీ గతంలో మాధవ్ రెడ్డి అని చెప్పి ఆయన హైకోర్టుకు వెళ్ళారు. ఆయన హైకోర్టును ఆశ్రయించి 42% రిజర్వేషన్ బీసీలకు అమలు చేస్తే 50% ఉన్నటువంటి ఆ రిజర్వేషన్ క్యాప్ పోతుంది. కాబట్టి 42% రిజర్వేషన్ అమలు చేయొద్దు అని చెప్పి ఈ జీవోకి వ్యతిరేకంగా, ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోకి వ్యతిరేకంగా హైకోర్టుకు వెళ్ళారు. నిన్న మరో వ్యక్తి సుప్రీంకోర్టుకు వెళ్ళారు. అంటే 42% ఎన్నో రోజుల నుంచి నడుస్తుందిగా చర్చ ఇదంతా. వారం 10 రోజులకి ఇప్పుడేం కాదు, మొదలైంది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత నుంచి అనేక ఉద్యమాలు జరిగితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అది మొన్న హామీ ఇచ్చింది, తర్వాత దాన్ని అమలు చేయడానికి సిద్ధమైపోయింది, అమలుకు నోచుకుంది, చట్టం చేశారు, అది పెండింగ్లో ఉంది, తీర్మానం పంపించారు, అది పెండింగ్లో ఉండిపోయింది, జీవో గవర్నర్ దగ్గర పెండింగ్లో ఉంది. అయినా కూడా మేము ముందుకు వెళ్తామని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముందుకు వెళ్తూ ఉంటే దీనికి మరోసారి ఇప్పుడు బీసీలకు సంబంధించి అడ్డుకట్ట వేసినట్టుగానే బీసీలు అంతా భావిస్తూ ఉన్నారు. సో బీసీ 42% రిజర్వేషన్ అమలు అవుతుందా లేదా? అమలైతేనేమో ఈసారి అత్యధికంగా బీసీలు స్థానిక సంస్థల ఎన్నికల్లో జెడ్పీటీసీలుగా, ఎంపీటీసీలుగా, సర్పంచ్లుగా రాజకీయంగా వాళ్ళకందరికీ ఒక సదవకాశంగా ముందుకొచ్చే అవకాశం ఉంది. లేని ఎడల డెఫినెట్గా మళ్ళీ అదే ఉద్యమాలు మరింతగా రెట్టింపే అవకాశం కూడా ఉంది.